మరి దినమున మనము యేసు ప్రభు వారు ఈ లోకమును విడిచి వెళ్తూ మనకిచ్చినటువంటి గొప్ప వరమును గురించి మనము తెలుసుకుందాం. మరి యేసు ప్రభు వారు మనకు విడిచి మన కొరకు పంపించి ఇచ్చినటువంటి ఆ గొప్ప వరము ఎవరై ఉన్నారమ్మా? పరిశుద్ధాత్మ. ఏ రీతిగా జరిగింది అనేది చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము 16-17 వచనాలు చూడమ్మా. నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ముందు వచనంలో 14వ వచనంలో యేసు ప్రభు వారు ఒక మాట చెప్తారు చూడండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును, అలాగే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మరి యేసు ప్రభు వారు శిలువయాగం చేస్తూ ఈ లోకమును విడిచి వెళ్తూ ఉన్నారు. మనం ఒక చిన్న సెల్ఫ్ ఎగ్జామిన్ ఒక చిన్నది చేసుకుందాం. మనము ఈ రోజున ఒకరు వచ్చేసి సహజంగా మనలో ఎంతమందికి ఇన్సూరెన్స్లు ఉన్నాయమ్మా? ఇన్సూరెన్స్ ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ చెప్తున్నా. నేను ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను, అరే ఈ పాలసీ బాగుంటుంది తీసుకోరా అని చెప్పి నేను చెప్పాను. వాడేమన్నా అంటే, నేను చచ్చిపోయాక వచ్చేది నాకెందుకు రా. సహజంగా ప్రతి ఒక్కరిలో ఉండే ప్రశ్న, ప్రతి ఒక్కరిలో ఉండే ఆన్సర్ కూడా అదే, నేను పోయాక వచ్చే డబ్బు నాకు దేనికి కదా. అంటే మనం సెల్ఫిష్, మనం ఉండగానే అది మనకు కావాలి, మనమే దాన్ని అనుభవించాలి, మనమే దాన్ని ఆనందించాలి. అలాగే యేసు ప్రభు వారు అలాగే అనుకున్నారమ్మా. అరే నేను వెళ్తే మీరు అనాథలైపోతారు, అందుకనే యేసు ప్రభు వారు అంటున్నారు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను అంటున్నాడు. అనాథలుగా మిమ్మల్ని చేయను నేను అంటున్నాడు. అంటూ ఆ మాటకి ఏం చెప్తున్నాడు? ముందు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని చెప్తూ, నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును. మనతో ఎల్లప్పుడూ ఉండటానికి. తల్లి ఉంటుందా ఈ లోకంలో? తల్లి ఉంటుందమ్మా? తండ్రి ఉంటాడా? బంధువులు ఉంటారా? స్నేహితులు ఉంటారా? బిడ్డలు ఉంటారా? ఎవరుంటారు? ఎవ్వరు. మనము 99 మంచి పనులు, వారికి ఇష్టమైన పనులు చేసి ఉండొచ్చు గాక, ఒక్క పని వారికి వ్యతిరేకమైనది చేసిన ఎడల ఆ 99 కూడా ఇంకా కానలవు. అవునా కదా? కదా. అలాగే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనము ఎంతగానో ప్రేమతో, అన్యోన్యతతో, అనురాగాలతో ఉన్నటువంటి వారికి మనకు మధ్య ఏదైనా చిన్న మనస్పర్ధ ఒకటి వచ్చిందంటే బద్ధ శత్రువులు అయిపోతాం. సజీవంగా ఉన్నా కూడా ఒకటిగా ఉండగలుగుతారా? ఉండలేదు. ఈ లోక ప్రేమలు, ఈ లోక బంధాలు, ఈ లోకపరమైనటువంటి సమస్తము అదే రీతిగా ఉంటాయి, కానీ దేవుని ప్రేమ అలా కాదు. నేను అనాథగా నేను విడువను, నేను వెళుతున్నాను, నా సమయం అయిపోయింది, వెళ్తున్నా, ఆయనను నీ కోసం సత్య స్వరూపయగు ఆత్మను దేవుని వద్ద నుండి నీ కొరకు నేను పంపిస్తా. ఆదరణకర్త అని అన్నాడు ఆయన. అవునా? ఏమన్నారు చూడమ్మా, ఎల్లప్పుడూ నీతో ఉండుటకై వేరొక ఆదరణకర్తను. అంటే ఆదరణకర్త అంటే ఎవరు? ఆదరించేవాడు. నీవు ఎంత బాధించినా, ఎంత నొప్పి కలుగు చేసినా, ఎంత క్షోభను ఇచ్చినా సరే నీ ఎడల ఎప్పుడు కూడా ప్రేమను మాత్రమే చూపేవాడు. అర్థమైందా? అంటే వేరొక ఆదరణకర్త అంటే ఈయన ఎవరని ఇప్పుడు దాకున్నా ఆయన కూడా ఆదరణకర్త అనే కదా అర్థం. అవునా? నిన్ను ప్రేమించిన ఆ ప్రేమ నీ ప్రాణానికే ప్రతిగా ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది, ఆయన ఈ లోకాన్ని విడవలసి వచ్చింది. అందు నిమిత్తము నేను వెళుతున్నాను, నా సమయం అయిపోయింది, ఆయనను మీరు అనాథలుగా ఉండటం నాకు ఇష్టము లేదు,
మీ కొరకు ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఎవరిని వేడుకుంటా అన్నాడు? తండ్రిని వేడుకుంటాను. ఆయన ఏం చేస్తున్నాడు చూడమ్మా. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఏం చేస్తాం మనం? మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. లోకం ఎన్నడూ చూడదంటే అర్థం ఏంటి? ఏదో ప్రత్యేకంగా మేమంత గొప్ప విశ్వాసులము, మేం కాదులే చూడండి, వేరే జనాంగం ఉన్నారులే కాదు, మనమే లోకానుసారంగా జీవిస్తున్నామంటే దేవుని చూడండి మనమే. అందుకే ఆయన అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడలా ఏం చేస్తాం? ఆజ్ఞలు గైకొంటాం. అమ్మా, మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలు మీరు గైకొంటారు. మీరు ఒకవేళ ఆజ్ఞలు గైకొనలేదంటే మీరు ఎక్కడున్నట్టు? లోకములో ఉన్నట్టు. లోకము మరి ఎన్నటికీ దేవుణ్ణి చూడదు. అలాగే లోకము పరిశుద్ధాత్ముని ఎరుగదు, ఆదరణకర్తని ఎరుగదు, ఆదరణకర్తని పొందనేరదు. మరి నీవు నేను మనమందరం కూడా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకొని, ఆ శక్తిని పొందుకొని, ఆ యొక్క ప్రేమానుభూతిని అనుభవించుచు దేవునికి అత్యంత సమీపంగా ఉండి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నటువంటి ఆశ కలిగిన వారుగా మనం ఉన్నామా లేదా? మనం ఇందాక చెప్పుకున్నాం ఇన్సూరెన్స్, మేము వెళ్ళిపోయాక వచ్చే డబ్బు మాకెందుకు, కానీ యేసయ్య అలా అనుకోలే. నేను వెళ్ళిపోయాక కూడా వీరు ఒంటరిగా అనాథలుగా ఉండకూడదు, వీరిని నడిపించాలి, వీరికి తెలియజేయాలి. వీరికి ఎందుకంటే వీరు అమాయకులు, మనంతా అమాయకులు. ఎంతటి అమాయకులమో తెలుసా? ఎంతటి అమాయకులమో తెలుసా? ఎంతటి అమాయకులం అంటే, చెట్టు పెట్టావు కదయ్యా, మేము తినటానికేగా పెట్టింది అని చెప్పేంత అమాయకులు. అర్థమైందా? నువ్వు వచ్చిందే అందుకు కదయ్యా, రక్తం చిందియటానికి కదా. ఇందులో ప్రత్యేకంగా నేను ఆలోచించేది ఏముంది? అవునంటారా కాదంటారా? యేసయ్యా, నువ్వు వచ్చింది రక్తం చిందియటానికే కదా, మాకై ప్రాణం పెట్టడానికే కదా, మరలా మేము దాని గురించి ఆలోచించేది ఎందుకులయ్యా, నిన్ను బాధించడమే కదా మేము ఆలోచిస్తే. ఇలా ఆలోచించే ఎంత అమాయకులం అయిపోయాం మనం. ఒకసారి మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో మనం దేన్ని తీసుకుని వెళ్ళలేము, సమస్తమును విడిచి వెళ్ళేవారు. అలాగే ఈ లోకంలో యేసయ్య కూడా సమస్తాన్ని విడిచి ఈ లోకపరమైనటువంటి విధానాన్ని ఆయన కొనసాగించి వెళ్ళాడు. అయితే పరిశుద్ధాత్ముని కూడా విడిచిపెట్టి వెళ్ళాడు ఇక్కడ. ఎందుకు? తండ్రి చెంతకు మనల్ని నడిపించుటకు, మనకేం అవసరమో వాటిని మనకు బోధించుటకు, మనకు తెలియని సమస్తము మనకు వివరించుటకు. అర్థమైందా? ఎలాగో చూడండి అమ్మ, 26వ వచనంలో చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామం నా పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. చూడండి, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు ఏం చేస్తామా? జ్ఞాపకం చేయి. మనం వద్దు వద్దు వద్దు, నాకు గుర్తు చేయొద్దు, అంతే కదా. గుండెల మీద చేసుకొని మిమ్మల్ని మీరు స్వపరిశీలన చేసుకొని ఆలోచించుకున్న ఒక మాట, దేవునికి వ్యతిరేకమైన కార్యం మీరు చేయించు ఉన్నప్పుడు, ఆత్మ గద్దించినప్పుడు కూడా ఆ ఆత్మను సైతము మీరు పక్కన పెట్టి ఆ పని చేసి ఉన్నారా లేదా? ప్రతి ఒక్కరము దేవునికి వ్యతిరేకమైన కార్యం ఎవరినైనా అరిచే విషయమైనా, ఎవరితో గొడవ పడే విషయమైనా, లేదంటే ఎవరి గురించి అయినా అపవాదులు చెప్పే విధానమైనా, లేకపోతే ఎవరైనా అవమానపరిచేదైనా, ఇంకోటైనా ఏదైనా సరే దేవునికి వ్యతిరేకమైన కార్యము చేయించు ఉన్నప్పుడు ఆత్మ మనల్ని గద్దించినను కూడా ఆత్మను సైతము మనం పక్కన పెట్టి ఆ పనులు చేసేవారుగానే ఉంటారు. కాదని మనం చెప్పగలమమ్మా? చెప్పలేము.
దానికి కూడా మన దగ్గర ఒక అమాయకమైనటువంటి రీజన్ ఉంటుంది, బలహీనత. అది నా వీక్నెస్, బలహీనత. ప్రార్థన చేస్తాం, అయ్యా ఈ బలహీనత నా నుండి తీసేయి 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 అని ప్రార్థన చేస్తాం, కానీ బలహీనత మన నుండి పోయే విధంగా ప్రయత్నాలు మాత్రం చెయ్యం. కారణం దేవుడు చెప్పేసానుగా, దేవుడు చేసేస్తాడు. ఒక మంచి తాగుబోతాడు అనుకుంటాడంట, రేపటి నుంచి నేను తాగకూడదు, రేపటి నుంచి నేను ఎటో మానేస్తున్నాను కదా, ఈరోజు రోజు తాగేదానికన్నా ఒక 2 గ్లాసులు ఎక్కువ తాగుదాంలే అనుకుంటాను. మరుసటి రోజు వచ్చేసింది, మరలా సేమ్ రిపీట్. ఏమని, వాళ్ళు బాగా కష్టపడిపోయారు పొద్దున్న నుంచి, రేపటి నుంచి మానేద్దాం ఈ ఒక్కరోజు, ఎటు రేపటి నుంచి మానేస్తున్నాం కదా, ఈరోజు డబల్. ఎక్కడ మారాం? మార్పు అనేది మాటల్లో ఉంటేనేనా? మారు మనసుకు తగిన ఫలము పొందిన తరువాత మనం తీసుకునే ఆ బాప్తీసం తీసుకున్న తర్వాతనే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుతాం. తెలుసా ఆ విషయం? తెలుసమ్మా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము పొందినటువంటి ఆ యొక్క బాప్తీసం వలన మనకు పరిశుద్ధాత్మ అనే వరం కలుగుతుంది. క్లియర్గా వ్రాయబడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుదురు. మరి లోకంలో మనం ఉన్నామా, లోకానుసారంగా జీవిస్తున్నామా లేదా అని మనమే స్వపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే లోకము పరిశుద్ధాత్ముని ఎరుగదు. అవునా? మరి పరిశుద్ధాత్మని ఎరిగిన వారుగా మనం ఉన్నామా? నిన్న మనం పరిశుద్ధాత్మ ఫెస్టివల్ చేసుకున్నాం. ఎందుకని? 11 సంవత్సరాల తర్వాత, మరి మధ్యలో ఎప్పుడున్న గురువారం వచ్చిందో లేదు నాకైతే గుర్తులేదు, కానీ మొదటి పరిశుద్ధాత్మ రోజు అంటే స్టార్టింగ్ ఫస్ట్ డే గురువారం, 2013 ఫస్ట్ డే గురువారం. మరలా 2014 పరిశుద్ధాత్ముడి దినంన మరలా ఏ వారం వచ్చిందమ్మా? గురువారం. మధ్యలో ఎక్కడన్నా వచ్చిందేమో ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి ఒకసారి. నాకైతే గుర్తులేదు, నేను చూడలేదు. మన గురు శుక్ర శనివారాలు మొదలుపెట్టిన మొదటి రోజు 2013 జూన్ ఎన్నో తేదీ? 13. జూన్ 13, జూలై 13? జూన్ 13 2013లో. అర్థమవుతుందా? మరి మరలా 11 సంవత్సరాల తర్వాత అంటే ఆ రోజుని మనం సెలబ్రేట్ చేసుకోవాలా. పరిశుద్ధాత్ముడి మొదటి రోజున మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. గురువారంన, ఈ గురువారంన మనం సెలబ్రేట్ లా చేసుకున్నాం. ఏం చెప్పుకున్నాం? సాక్ష్యాలే కదా మనం చెప్పుకున్నాం. దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప గొప్ప కార్యాలని మనము సాక్ష్య రూపంలో ప్రచురపరుచుకున్నాం. అవునా? మరి ఎంతవరకు మనము దేవునికి యోగ్యమైన బిడ్డలుగా ఉన్నాము అనే ఆలోచన మనకు ఎంతమందిలో కలిగి ఉంది? అయ్యా, నీవు నాకు దయచేసినటువంటి పరిశుద్ధాత్ముని నేను ఆర్పలేదు, నేను క్షోభ పెట్టలేదు, నేను బాధించలేదు, నేను దుఃఖపరచలేదు. ఏదో ఒకటి, ఒక్కోసారి మనకు కోపం రావటం, లేదంటే ఒక్కోసారి అసహనానికి గురైపోవటం, ఒక్కోసారి భరించలేని బాధకు గురైపోయి మనం దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడం, ఇలాంటివన్నీ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. కానీ ఇక నుండి, ఎందుకంటే యేసయ్య ఈ లోకమును విడిచి వెళుతుంది నీ కోసమై ఉండగా, నా కోసమై ఉండగా, మనందరి కోసమై ఉండగా ఆయన సహజ సిద్ధంగా వెళ్ళడా అమ్మా? ఇప్పుడు మన సంఘ కాపరి నవంబర్ 6వ తేదీన ప్రభువునందు నిద్రించింది. సహజ సిద్ధంగానే వెళ్ళిందా? దేహమంతా గాయాలే వెళ్ళిందా? అవునా? మానవునికి ఉన్నటువంటి ఆ యొక్క సౌలభ్యం కూడా దైవకుమారునికి కలుగలేదు. చింద్రమైన దేహం కలిగిన ఆయన, అవునా కదా? ఆ యొక్క అరచేతిలో ఉన్న గాయంలో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను. రమ్మని పిలిచి, చూడు ఇప్పుడు నీ చేయి వేలు పెట్టి చూడని ఆయన చూపించినప్పుడు ఆ గాయం ఉందా లేదా? చేతికి ఉందిగా. మరి అంటే ఏం అవసరం అమ్మా యేసయ్యకి?
ఆ సుందర దేహం ఎందుకు చింద్రమవ్వాల్సి వచ్చింది? మన కోసం కదా. వెళ్తూ వెళ్తూ అక్కడే వెళ్ళిపోయాడా? మరలా ఆదరణకర్తనిచ్చాడు. ఇంకా ఏం చెప్పాడు మనం ఇప్పుడు చదువుకున్న లేఖనంలో? శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. 18వ వచనంలో చూడండి. మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి అన్నడును చూడదు. అయితే మీరు ఏం చేస్తారు? నన్ను చూతురు. నేను జీవించి ఉన్నాను గనుక మీరును జీవింతురు. యేసయ్య ఏ రీతిగా జీవించి ఉన్నాడు, మనల్ని కూడా జీవింప చేయటానికి. ఆయన మరలా వస్తానని చెప్తున్నాడు. అయితే లోకము నన్ను చూడదు కానీ మీరు నన్ను చూస్తారు అని ఆయన చెప్పాడు. మరి మీరు అన్న దాంట్లో నీవు నేను ఉన్నామా లేమమ్మా? మరి యేసయ్య ఆశగా తిరిగి ఈ లోకానికి వచ్చి మనల్ని తీసుకెళ్ళాలని వచ్చినప్పుడు మనం కానరాని లోకానికి మనం వెళ్ళిపోతే అమ్మా ఆయన్ని బాధ పెట్టిన వాళ్ళనమా, సంతోష పెట్టేవాళ్ళం? అబ్బా ఫ్రాంక్ బాబుని తీసుకొని వెళ్ళే పని లేదులే నాకు అమ్మయ్య అనుకుంటాడు యేసయ్య? ఏమనుకుంటాడు? ఇంతకాలం కాపాడుకున్నానే, చివరి క్షణంలో నీవు నా చేజారిపోయావు అని ఆయన బాధపడ్డా? అవునా కదా? అదొక ఫ్రాంక్ బాబు విషయంలోనే కాదు, ప్రతి ఒక్కరి విషయంలో అలాగే ఆయన బాధపడతాడు. కాబట్టి మనకు శాంతిని అనుగ్రహించి వెళ్తున్న దేవునికి మనము సంతోషాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించాలి. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తము పొందిన బాప్తీసానికి యోగ్యమైన వారుగా, వాళ్ళలో పాలు పంపులు పొందేవారుగా ఉండాలి. ఒకవేళ బాప్తీసం రక్షణ తీసుకునే వారమైతే రక్షణ కొరకు సిద్ధపడి దేవుడు దయచేసిన గొప్ప రక్షణను ఆనందంతో అనుభవించేవారుగా మనం ఉండుటకై దేవుడు మన ఎడల తన కృపను విస్తారంగా ధారాళముగా మన మీద కృమ్మరించి మనకు కావలసిన జ్ఞానముతో మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. మనకి వందనాలు.